సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత్కు బాసటగా సభ్యదేశాలు ఉగ్రవాదంపై తీర్మానం ఆమోదించాయి. చైనాలో జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానవత్వపరమైన కర్తవ్యమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగినది తమ దేశ అంతరాత్మపై దాడి మాత్రమే కాదని, మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క దేశానికి అది ఒక బహిరంగ సవాల్ విసిరిందని చెప్పారు. సోమవారం తియాన్కిన్లో షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి కొన్ని దేశాలు బాహాటంగా మద్దతు ఇస్తుండటం ఎప్పటికైనా మనకు ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుందని చెప్పారు. ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలు తగవు. వాటిని ముక్తకంఠంతో మనమంతా ఖండించాల్సిందేనని, ఉగ్రవాదం నుంచి తాము పూర్తి సురక్షితమేనని ఏ దేశం ఏ సమాజం చెప్పే పరిస్థితి లేదని మోదీ అన్నారు. మేం గత 4 దశాబ్దాలుగా ఉగ్రవాద గాయాలు భరిస్తున్నాం. లెక్కలేనంతమంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారని మోదీ అన్నారు. ఎస్సీఓలో ఎస్ అంటే సెక్యూరిటీ, సి అంటే కనెక్టివిటీ, ఓ అంటే ఆపర్చునిటీ అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించే తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది. ఈ విషయంలో పంతం నెగ్గించుకున్న భారత్ దౌత్యపరంగా విజయం సాధించింది. పహల్గాం దాడిని సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలు పాటించడం సరికాదని తెలిపాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదాన్ని అణచివేస్తామని ప్రతినబూనిన సభ్య దేశాలు గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని పూర్తిగా అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి ముఖ్య పాత్ర పోషిస్తుందని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పేర్కొంది. ఉగ్రవాద గ్రూపులను సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్ట సూత్రాలకు అనుగుణంగా సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని అమలు చేయాలని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రధాన సవాల్గా మారిందని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, ఏర్పాటువాదాన్ని ఉపయోగించుకోవటం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.